అర్జునుడు యుద్ధంలో ఎదురు పడితే యుద్ధం చేసి చంపగలిగితే చంపి, మిగిలిన నలుగురు జోలికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే 5 బిడ్డల తల్లి అన్న మాట విషయంలో ఆవిడ కూడా కాదు అన్న మాట అనలేదు. ఆవిడ అది అంగీకరించి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు ఆవిడ బయలుదేరి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది గంగ ఒడ్డుకి? 6 బిడ్డల్ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యం, ఆస్వార్థం మనసులో కలిగి మాత్రం ఆవిడ రాలేదు. ఆవిడ విదురుడి మాటల చేత ప్రభావితురాలై వచ్చింది. విదురుడు ఏం చెప్పాడు? కృష్ణుడే వచ్చి రాయబారని చెప్పిన అమ్మ అక్కడ కౌరవులు సమ్మతించలేదు, సంధి జరగడానికి అంగీకరించలేదు. అలా అంగీకరించలేదు కాబట్టి భారత యుద్ధం జరిగి తీరుతుంది. భారత యుద్ధం జరిగిన నాడు ఖచ్చితంగా కొన్ని లక్షల మంది వీరులు పడిపోతారు, ఈ వంశం క్షయమైపోతుంది. ఇది చూడవలసి రావడం మా ప్రారంధం అని బాధపడ్డాడు కదా. విదురుడంతటి వాడు వంశక్షయం అవుతుందని బాధపడుతుంటే తన వైపు నుంచి ఆపడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఆలోచించింది. ఆవిడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, కౌరవుల వైపు కర్ణుడు లేకపోతే యుద్ధానికి వెళ్ళరు. ఇప్పుడు కూడా తాను దాచిపెట్టడం అనవసరం. కర్ణుడొక్కడు కానీ మళ్ళీ సత్యం తెలుసుకుని పాండవ పక్షానికి వస్తే యుద్ధం జరగదు, అందరూ క్షేమంగా ఉంటారు అని భావించి వెళ్ళింది తప్ప కేవలము తన 6 పిల్లలు మాత్రమే బాగుండాలని ఆమె వెళ్ళినట్టుగా భారతంలో కనపడలేదు నేపథ్యంలో. ఎందుకంటే విదురుడు మాట్లాడాక వెళ్ళింది ఆవిడ. అందుకే ఆవిడ మాట్లాడినప్పుడు నువ్వు పాండవ పక్షాన్ని చేరిపోయి పట్టాభిషేకాన్ని పొందు అని చెప్పి వదిలేసింది. దాని ఉద్దేశ్యం యుద్ధం జరగకుండా ఉండడం ఆవిడ కోరుకుంది. అంతేకాని ఆవిడ ఎక్కడా కూడా నా 6 బిడ్డలు నాకు బతకాలి, నా కడుపున పుట్టిన 6 ఏ ఒక్కడు మరణించడం కూడా నేను అంగీకరించలేను అన్న బేలతనం, డొల్లతనం ఆవిడంటే. అర్జునుడు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, ఘోరరణంలో మీ ఇద్దరూ ఉత్తమమైన శౌర్యంతో పోరాడండి, ఆ మాట అన్నావు, పడగొడితే అర్జునుడిని పడగొట్టు అని. అంటే ఆమె క్షాత్రధర్మము వైపు, యుద్ధ ధర్మము వైపు నిలబడింది తప్ప జనక్షయం కాకూడదని కోరుకుంది తప్ప కేవలము తన బిడ్డల గురించి మాత్రమే కుంతి ఆలోచించలేదు. కానీ కర్ణుడు ఏమనుకున్నాడంటే, ఆమె తల్లిగా నా దగ్గరికి వచ్చి బిడ్డల గురించే ఆలోచిస్తోంది అనుకున్నాడు. అనుకుని 4 చంపను అన్నాడు తప్ప కుంతి అలా అడగలేదు. నాకెప్పుడూ 6 ఉండాలి, అందుకని 6 బ్రతకాలి, అందుకని నువ్వు వాళ్ళని చంపకు, నువ్వు వాళ్ళ పక్షానికి వచ్చేయి అని కుంతీదేవి ఎక్కడన్నా అడిగిందా? ఆవిడేం అడగలేదు. అంటే కర్ణుడు తప్పు చేశాడా? కర్ణుడు తప్పు చేయలేదు, కర్ణుడు ఒప్పే చేశాడు, తల్లిని తల్లిగా చూశాడు. కానీ ఆ తల్లితో అంత బాగా కలిసి మెలగనివాడు కాబట్టి ఆ తల్లి ఎంత ధార్మిక నిష్టతో, ఎంత విశాల హృదయంతో మాట్లాడగలదో గమనించలేకపోయాడు. గమనించలేక కర్ణుడే ప్రతిజ్ఞ చేశాడు, 4 దొరికినా చంపనన్నాడు. 4 దొరికినా చంపనని కర్ణుడు అన్నాడు తప్ప కుంతీదేవి వరం అడగలేదు. ఎక్కడా భారతంలో కుంతీదేవి తాను నోరు విప్పి పాండవులు దొరికినా చంపవద్దు, నాకు 5 బిడ్డలు మిగిలేటట్టుగా నువ్వు చూడు అని అడిగిన కఠిన హృదయురాలు కుంతీదేవి కానే కాదు. వరమిచ్చిన కర్ణుడు ఆయన ఏమి తప్పు చేసి ఇచ్చినవాడు కాడు. ఆయన కూడా అమ్మతనాన్ని దృష్టిలో పెట్టుకుని పరమ ప్రేమతో ఆ వరాన్ని ఇచ్చాడు. ఆయన వరకు ఆయన భావన నిజం, కుంతి వరకు కుంతి భావన నిజం. కర్ణుడు ఆ మాట అనేసిన తరువాత ఆమె వాదనకి దిగలేదు. ఇది ఇంతే భగవత్ సంకల్పము అంది. అంటే నేను వచ్చి మాట్లాడినది ఒకటైతే నీకు ఒకలా అర్థమై ప్రతిజ్ఞ చేశావు. అంటే ఒక్క విషయం అర్థమైపోతోంది, ఖచ్చితంగా నువ్వు పాండవ పక్షానికి రావు, కౌరవ పక్షాన ఉంటావు, జనక్షయం జరుగుతుంది, వంశక్షయం అవుతుంది. కానీ అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని 5 ఉంటారని నువ్వు అన్నావు. ఆ మాట కాదని అమ్మతనానికి నేను మచ్చ తెచ్చుకోలేను, కాబట్టి అలాగే చెయ్యి అని. ఇప్పుడు కుంతి వరకు కుంతి చాలా గొప్పది, కర్ణుడి వరకు కర్ణుడు చాలా గొప్పవాడు. పాడైపోయిన వాడెవరు? దుర్యోధనుడు.
ఎందుకు పాడైపోయాడు? ఆవిడ ఎందుకు వచ్చిందో కర్ణుడు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఈ మాట అనక్కర్లేదు. నేను ఇప్పుడు రాలేనని వదిలిస్తే సరిపోయింది. అదే జరిగి ఉంటే ధర్మరాజు గారు దొరికాడు కర్ణుడికి ఒకసారి. ఇంకొకలా భారతంలో ఏమైనా జరిగి ఉంటే భారతం ఏమైపోతుంది? ఇంకా ధర్మం ఎలా నిలబడుతుంది? ధర్మపక్షం ఎలా నిలబడుతుంది? ప్రచోదయాత్, ఆలోచనలనిచ్చేది పరమేశ్వరుడే. అందుకే అప్పటికి కుంతిని చూడగానే కర్ణుడికి ఒకలా ఆలోచన వచ్చింది. అమ్మగా వచ్చింది అనుకుని నలుగురిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు. చేసిన వాడు దుర్యోధనుడికి వెళ్ళి చెప్పాడా? దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేశానయ్యా, పాండవుల్లో నలుగురిని చంపను, అర్జునుడు ఒక్కడినే చంపుతాను. భీష్ముడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, ద్రోణుడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, కర్ణుడు అంత స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పేశాడా? చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే 5గురిలో ఎవరినైనా కొడతాడు అర్జునుడు ప్రధానుడు తప్ప అనుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఈయన ప్రతిజ్ఞ ఈయన గుర్తుపెట్టుకుని పాలించాడు. ఈయన అలా పాలిస్తాడని తెలియక యుద్ధానికి వచ్చి వాడు చెడిపోయాడు. అయితే పాడైంది ఏ కారణానికి పాడైనా, అధర్మానికి నిలబడిన వాడు, రాశీభూతమైన స్వార్థపరుడు, అన్ని దుష్టమైన ఆలోచనలు ఉన్నటువంటి దుర్యోధనుడికి ఉత్తమ ప్రయోజనాలు ఎలా లభిస్తాయి? మరి కర్ణుడు ఎందుకు పాపం ఈ ప్రశ్నలకి లోనవ్వలసి వచ్చింది అంటే, సహజంగా కర్ణుడు చాలా మంచివాడు అని అర్థమవుతోంది ఈ దృష్టాంతాల్లో. అమ్మని చూడగానే అమ్మ ప్రేమను దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు. ఆయన వరకు కించిత్ దోషం లేదు. కానీ ఆయన ఎందుకు చటుక్కనక్కర్లేని ప్రతిజ్ఞ చేసేశాడు మరి అంటే, బుద్ధి వైభవం ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది అంటే, దుష్టులతోటి సాంగత్యం ఎక్కువైతే బుద్ధి వక్రిస్తూ ఉంటుంది. దుర్యోధనుడితోటి సాంగత్య దోషం ఏం చేసిందంటే, ఒక విషయాన్ని ఇంకొక విషయంలో అర్థం చేసుకుని తొందరపడి మాటిచ్చాడు, అడగని వరం ఇచ్చాడు తప్ప కుంతి అడిగితే వచ్చిన వరం కాదు. కుంతి అలా అడగలేదు. అలా అడిగితే అది మాతృత్వానికి చిన్న మచ్చ అయిపోతుంది. ఆవిడ రాజనీతిజ్ఞతకి, ఆవిడ ధార్మిక నిష్టకి, ఆవిడ విశాల హృదయానికి అది ఒక కొరత అవుతుంది. ఆవిడ అడగలేదు, కర్ణుడే అన్నాడు. సరే అలాగే కానీ అది భగవత్ సంకల్పం అంతే ఆవిడ. ఎందుకని ఇక్కడికి వచ్చే ముందు ఆవిడ కృష్ణ రాయబారానికి వెడుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయబారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది. అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన. కర్ణుడికి సంబంధించినంత వరకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.